అండి ఎండు రొయ్యల కూర వండుతున్నా. రొయ్యలు తలలు తోకలు తుంచి వేసుకోవాలి. వేసుకొని బాగా కడగాలి. కడిగి వేడిగా అయిన కడాయిలు వేసుకొని నూనె వేయకుండా డ్రైగా అయ్యే వరకు వేయించుకోవాలి. తర్వాత గిన్నెలకు తీసుకొని మళ్ళీ తర్వాత నూనె పోసుకోవాలి. 2 స్పూన్ల నూనె పోసుకొని జీలకర్ర ఆవాలు వేసుకొని అవి వేగిన తర్వాత ఉల్లిగడ్డ పసుపు వేసుకోవాలి. ఉల్లిగడ్డ బాగా వేయాలి. మంచిగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయినాక టమాటా ఉప్పు వేసుకోవాలి. టమాటా ఉప్పు వేసుకొని మంచిగా మగ్గిన తర్వాత పప్పు గుత్తితోటి రుబ్బాలన్నమాట. టేస్ట్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అట్లా చేస్తే. తర్వాత కారం వేసుకోవాలి. కారం కూడా మంచిగా నూనె పైకి తేలే వరకు గోలించుకోవాలి. ఇక మనం వేయించుకున్న రొయ్యలు వేసుకోవాలి. వేసుకొని బాగా కలిపి మంచిగా ఉడికించుకున్న తర్వాత కొన్ని వాటర్ పోసుకోవాలి కంపల్సరీ. ఎందుకంటే గట్టిగా ఉంటాయి కదా రొయ్యలు. వాటర్ పోసుకొని దగ్గరికి ఉడికినాక ధనియాల పొడి గరం మసాలా వేసుకొని కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. చాలా చాలా బాగుంటుంది. ఒకసారి ఇట్లా ట్రై చేయండి. ట్రై చేసి ఎట్లొచ్చిందో కామెంట్ బాక్స్లో చెప్పండి. ఓకే అండి.